హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కినోవా తోటి కిచిడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా, షుగర్ పేషెంట్లకైనా చాలా మంచి రెసిపీ అండి ఇది. కినోవా తోటి కిచిడి తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు కినోవా వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక హాఫ్ కప్పు కందిపప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగాలి. ఇక్కడ నేను తీసుకున్న కినోవా కందిపప్పు అనేది ఈక్వల్గా తీసుకున్నానండి. ఇలా 2-3 సార్లు శుభ్రంగా నీటితో కడిగిన తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా కందిపప్పు కినోవా మునిగేంత వరకు నీళ్లు పోసుకొని దీని మీద మూత పెట్టి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఇందులోని 2 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలానే 2 టమాటాలను కూడా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీరు కావాలనుకుంటే పచ్చి బఠానీ, బీన్స్, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న పచ్చి వాసన అయితే పోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న కినోవాని, కందిపప్పుని మరొకసారి శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇలా కినోవాని, కందిపప్పుని శుభ్రంగా కడిగి వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం తీసుకున్న కినోవా, కందిపప్పు 2 కలిపి 1 కప్పు అయితే అయ్యాయండి. 1 కప్పు వీటికి 3 కప్పుల నీళ్ళైతే పోసుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని టేస్ట్ చూసి ఒకవేళ మీకు సాల్ట్ కానీ సరిపోకపోతే ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని దీని మీద కుక్కర్ విజిల్ మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ మీద 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే కిచిడి అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో కిచిడి అయితే. ఇక్కడ మనం పోసుకున్న వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఇంత కన్సిస్టెన్సీలో ఉండాలండి కిచిడి అయితే. ఇలా ఉడికించుకున్న కిచిడిలో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇక్కడ మీకు ఇష్టమైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కినోవా కిచిడి అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.